పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఇది ఫెయిల్ అయినప్పుడు కామన్ మ్యాన్ ఒక సూపర్ హీరోగా మారతాడు. ఇప్పుడు మీరు సూపర్ మ్యాన్ అనొచ్చు, ఇంకొక గ్రహము నుంచి వచ్చిన ఒక జీవి. అలాగే మీరు స్పైడర్ మ్యాన్, ఒక స్పైడర్ కుట్టడంతో మీకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ రావడం, మీకు బ్యాట్ మ్యాన్ అంటారు. ఇప్పుడు మీరు వీళ్ళందరిలో చూసారనుకోండి, ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమిటి ఇది అంటే, మీకు సమాజానికి వీళ్ళు ఏదో ఒక రకంగా మంచి చెయ్యడం. మరి కామన్ మ్యాన్ ఇది చెయ్యగలడా అంటే సూపర్ మ్యాన్ లా ఎగరలేడు కదండి. స్పైడర్ మ్యాన్ లాగా ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ దూకడం ఇంపాసిబుల్. అలాగే బ్యాట్ మ్యాన్, ఇప్పుడు ఆ రోజుల్లో రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ ఉండేది. అంటే ధనవంతుల దగ్గర ఈ డబ్బులను లూట్ చేసి పేదవాళ్లకు పంచడం. సో ఎలా మీరు చూసుకున్నా కూడా వీళ్ళు హీరోనా క్రిమినలా అర్థం కాదు. ఇప్పుడు రాబిన్ హుడ్ హీరోనా క్రిమినలా? ఎందుకు ఇలా అంటున్నానంటే, పోలీసు వ్యవస్థ వీళ్లను పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అంటే అసలు దొంగలను విడిచిపెట్టి మీకు ఎవరైతే సమాజానికి మంచి చేస్తున్నారో వాళ్లను ఎలా పట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మెక్సికో అనబడే దేశంలో ఎవరు ఊహించని విధంగా ఒక బ్యాట్మ్యాన్ ప్రత్యక్షం అయ్యాడు. ఇతన్ని బ్యాట్మ్యాన్ ఆఫ్ లాగోస్ డి మొరేనా అంటారు. అంటే లాగోస్ అనేది ఒక ప్రాంతం అండి. 2008లో లెజెండరీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ బ్యాట్మ్యాన్ ద డార్క్ నైట్ అని ఒక చిత్రం తీశారు కదా. అంటే ఏంటి సార్ క్రిస్టఫర్ నోలాన్ని లెజెండ్ అంటున్నారు అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు గజినీ అనబడే చిత్రం చూసుంటారు, అమీర్ ఖాన్ నటించిన చిత్రం. అలాగే ఇక్కడ సూర్య. సో వీళ్ళు యాక్ట్ చేశారు కదా, అద్భుతమని మాట్లాడతారు. ఈయన తీసిందే ఈ క్రిస్టఫర్ నోలాన్ యొక్క చిత్రము, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఉల్టా చేశారు. అలాగే మీకు ది ఇంటర్స్టెల్లర్ అనబడే ఒక గొప్ప చిత్రం, కాబట్టి ఈయన లెజెండ్ అంటున్నాం. సో అలాంటి లెజెండరీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ బ్యాట్మ్యాన్ ద డార్క్ నైట్ అని 2008లో ఒక చిత్రం తీశారు. అందులో జోకర్ అనబడే ఒక విలన్ చాలా చాలా ఫేమస్. సో సరిగ్గా అదే మోడల్లో ఇవాళ మెక్సికోలో ఒక బ్యాట్మ్యాన్ ప్రత్యక్షం అయ్యాడు. మరి వీడు మంచివాడా చెడ్డవాడా? ఎందుకు ఇలా అంటున్నాను? హీరోనే కదా, ప్రజలకు సహాయం చేస్తే మీరు హీరో అయిపోతారు కదా. ఇప్పుడు ఇతన్ని ఎందుకు క్రిమినల్లా చూస్తున్నారు? మరి పోలీస్ వెతుకుతుంది కదండి. ఎందుకు? చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం ఫేమస్ డైలాగ్ కదా. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, నీకు నువ్వుగా ఇలా చేస్తే నువ్వు కూడా నేరగాడివే చెప్తారు కదా. సో అలా చూసినప్పుడు ఈ బ్యాట్మ్యాన్ మీకు ఏం చేస్తాడు? ఒకరోజు రాత్రి ఎక్కడా సీసీ కెమెరాలు లేవు, జనసంచారం లేదు. ఒక స్తంభానికి ఒక వ్యక్తిని వీళ్ళు కట్టేశారు, మొత్తము బ్యాండేజ్ చుట్టేశారండి. చుట్టేసి హీ ఈజ్ ద థీఫ్ అని రాయబడి ఉంది. పక్కనే ఒక బైక్. అర్థం ఏమిటి? ఈ పలానా బైక్ని ఈ దొంగ చోరీ చేశాడు. సో అతన్ని నేను పట్టుకున్నాను, స్తంభానికి కట్టాను, పోలీసులకు తెలియజేస్తున్నాను, వీడు ఒక దొంగ ఇక్కడ రాస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? జూన్ 13వ తారీఖు. సో బ్యాట్మ్యాన్ మెక్సికోలో ఫర్ ద ఫస్ట్ టైం ప్రజలందరూ సూపర్ హీరో, మాకు ఒక హీరో దొరికాడు, ఇక మా ప్రాంతాలలో ఎక్కడా కూడా దొంగతనము అనేది జరగదు. సో ఇలాంటి నమ్మకం వీళ్ళకి కుదిరింది. చూడండి, మీకు మెక్సికో అంటే ఎంత పెద్ద దేశము, మీకు ఎలాంటి ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది, కానీ ప్రజలు ఇలాంటి ఒక సూపర్ హీరో రావాలి అని చెప్పి నమ్ముతున్నారు. నమ్మడం కాదు, లిటరల్గా ఆ బ్యాట్మ్యాన్ ఈ వ్యక్తిని, ఈ దొంగను పట్టుకోవడంతో అందరూ కూడా హెయిల్ బ్యాట్మ్యాన్, హెయిల్ బ్యాట్మ్యాన్. ఇక అక్కడ నుంచి ఒక 5 రోజుల్లో మీరు చూసారనుకోండి, ఇంకొక 5గురు సేమ్ మోడస్ ఆపరెండి అండి. ఒక స్తంభము, దానికి ఒక వ్యక్తి, అతనిని ఇలా బ్యాండేజ్తో చుట్టేయడము, పక్కనే బైక్. ఒక్కొక్క స్తంభము దగ్గర 2, వీడు దొంగ వీడు దొంగ, ఇటువైపు ఒక బైక్ అటువైపు ఒక బైక్. ఇలాగ ఏకంగా 6గురు దొంగలను పట్టివ్వడంతో పోలీసులు తీసుకువెళ్ళి విచారిస్తే ఒక పెద్ద బ్యాట్మ్యాన్ మాస్క్ వేసుకొని ఉన్నాడండి, చాలా బలంగా ఉన్నాడు, మమ్మల్ని చితక బాదాడు, ఫైనల్గా స్తంభానికి కట్టేసి వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఒక ఆనవాళ్ళు లేదు, ఎక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అంతా మీకు ఒక మాస్టర్ మైండ్ అన్నమాట. సో సడన్గా పోలీసులు
ఆ దొంగలను విడిచిపెట్టి ఈ బ్యాట్మ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెద్ద లెవెల్లో ఇన్వెస్టిగేషన్. ఎందుకు అంటే మెక్సికోలో ఇవాళ ఇది ఒక ట్రెండ్ అండి. బ్యాట్మ్యాన్ రూపంలో ఒకళ్ళు, స్పైడర్ మ్యాన్ రూపంలో ఇంకొకళ్ళు, ఇలాగ కొత్త కొత్త అవతారాలలో కామన్ మ్యాన్ సూపర్ హీరో అయిపోవడం. సో సూపర్ మ్యాన్లు కూడా కనిపిస్తున్నారు. ఒకవేళ ఆ బ్యాట్మ్యాన్ చిత్రంలో వచ్చే జోకర్ విలన్ ఇలా ఆలోచించాడు అనుకోండి, మీకు దేశానికి ఆ ప్రాంతాలకి ఎంత ప్రమాదం. ఒక క్రిమినల్ ఆలోచనతో సమాజంలోకి వచ్చినప్పుడు ఎన్నెన్ని విధ్వంసాలు సృష్టిస్తాడు. జోకర్ గురించి తెలుసు కదా, ఆ చిత్రము చూసిన వాళ్ళు మీకు బ్యాట్మ్యాన్ కన్నా ఈ జోకర్ క్యారెక్టర్నే గుర్తుపెట్టుకుంటారు. అలాంటి ఒక విలన్, భయంకరమైన విలన్. మరి అలాంటి వాడు కూడా వస్తే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? మీకు లిటరల్గా మెక్సికోలో కోర్టులో జడ్జి గారు అడుగుతున్నారు, సరేనండి మంచి చేశాడు అంటున్నారు, బైక్ దొంగలనంతా పట్టుకుంటున్నాడు, స్తంభానికి కడుతున్నాడు, ఓకే ఫైన్. మరి ఇదే బ్యాట్మ్యాన్ వీడి యొక్క విలన్ జోకర్ ఇవాళ సమాజంలోకి వస్తే ఎన్నెన్ని అనర్థాలు జరుగుతాయి, ఎన్నెన్ని నేరాలు జరుగుతాయి. దీనిని పోలీస్ డిపార్ట్మెంట్ ఆపాలా వద్దా? కాబట్టి ముందు ఈ బ్యాట్మ్యాన్ ఎక్కడ ఉంటాడు, వీడితో ఎవరెవరు ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మీకు ఒక వీధి మీద ఒక స్తంభము అన్నప్పుడు ఒక దొంగను ముందు మీరు పట్టుకోవాలి. దొంగతనము చేస్తున్నప్పుడు వాడిని పట్టుకోవాలి. పట్టుకొని వాడిని తీసుకువచ్చి స్తంభానికి కట్టి బ్యాండేజ్ చుట్టి అతని తలపైన హీ ఈజ్ ద థీఫ్ అని రాయాలి. ఇంకొక కేసులో మీరు షాక్ అవుతారు. మీకు క్యాట్ ముస్టాక్ అండి, పిల్లి మీసం ఉంటుంది చూసారా, ఆ బొమ్మను వేశాడు. అంటే వీడేమైనా చిన్నపిల్లల ఆడుకుంటున్నాడా అంటే కాదండి, ఒక థీమ్ ప్రకారం చేస్తున్నాడు. ర్యాట్ థీఫ్ అని వాళ్ళ మీద, ఎలుక అంటే దొంగ అని రాసి మీకు పిల్లి మీసాలు పెడుతున్నాడు. ఇది చెయ్యాలి అంటే మీకు ఒక వ్యక్తి వల్ల కుదురుతుందా లేదా ఒక గ్యాంగే ఉందా ఆలోచించాలి కదా. మరి రమణ అనే చిత్రంలో ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, ఒక నెట్వర్క్ ఉంటుంది కదా హీరోతో పాటు. అలాగే వీళ్ళు ఏమైనా నెట్వర్క్ను క్రియేట్ చేశారా? మరి అలాంటప్పుడు వీళ్ళకి తోచినది ఆ ప్రాంతాలలో అంటే లాగోస్లో ఏం చేసినా కూడా ఎవరు అడగలేరు కదా. ప్యారలల్ గవర్నమెంట్ను అంటే పోలీస్ దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ బ్యాట్మ్యాన్ దగ్గరికి వస్తే ఇతను మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు అంటే ఇక ఈ వ్యవస్థ ఎందుకు, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఇది వాళ్ళ మీకు మెక్సికోలో కోర్టు అడుగుతుంది. కాబట్టి దొంగల్ని పట్టుకోవడం ఇప్పుడు వేలలో ఉంటారు. సో ఇది ఒక రొటీన్గా జరిగే వ్యవహారం. కానీ బ్యాట్మ్యాన్ అన్నప్పుడు స్పెషల్ కదా. సో స్పెషల్గా ఒక వ్యక్తి వచ్చాడు, ఇలా దొంగల్ని పట్టుకుంటున్నాడు, ముందు వీడిని పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్ ఎక్కడ ఉంటాడు? ఆటోమేటిక్గా బ్యాట్ అంటే ఏంటి? గబ్బిలం. సో బ్యాట్ కేవెన్ ఉంటుంది కదా, సో గబ్బిలాలు ఉండే గుహలు ఉంటాయి కదా, అక్కడే బ్యాట్మ్యాన్ ఉంటాడు అని మెక్సికో ప్రజలు మాట్లాడుతున్నారు. అంటే సినిమాకు నిజ జీవితానికి ఎక్కడా తేడా లేకుండా ఈ వ్యక్తి అలాంటి ఒక బ్యాట్మ్యాన్ మాస్క్ వేసుకొని వచ్చి దొంగలను ఇలా పట్టుకోవడము ప్రజలకి ఎక్కడ లేని ఆనందం. ఒక పోలీసు దొంగను పట్టుకుంటే రొటీన్, అంతే కదండి. కానీ బ్యాట్మ్యాన్ ఒక హాలీవుడ్ హీరో మీ దేశంలోకి వచ్చి మీ ప్రజల కోసం వాళ్ళ కష్టాలను తీర్చడానికి దొంగలను పట్టుకొని స్తంభానికి కట్టి ఇలాగ శిక్షించడం, చితక బాధడం. ఇప్పుడు దొంగలంతా ఏమంటున్నారు? మమ్మల్ని ఇష్టానుసారం కొట్టాడండి, చూడండి ఎన్నెన్ని దెబ్బలంటే, అయ్యో పాపము కదా, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మీకు ముందు ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇలా కొట్టడం ఏమిటి? దొంగతనం చేసినా పర్వాలేదు, నేరాలు చేసినా పర్వాలేదు, హత్యలు చేసినా పర్వాలేదు, కానీ మంచివాడు చెడ్డవాడిని కొడితే అందరూ మంచివాడిని నిందిస్తారు. సో అలాగ బ్యాట్మ్యాన్ ఇవాళ హీరోనా విలనా? ఇతను మీకు ఈ నేరాలు చేస్తున్నాడా, నేరాల నుంచి ప్రజలను కాపాడుతున్నాడా? మీకు మెక్సికో ప్రజలు మాట్లాడుకున్నారు. మరి మన భారత్లో ఇలాంటి ఒక బ్యాట్మ్యాన్ వస్తే ఎలా ఉంటుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.